మీ ఇద్దరు ఇక్కడే ఉండి జరిగిందంతా చూస్తూ కూడా వాడిని ఎందుకు ఆపలేదు? సార్ ఆయన చేతిలో గన్ ఉంది సార్. అది మమ్మల్ని కాల్చినా కూడా బుల్లెట్ దిగుతుందని తెలిసి ఎలా వెళ్ళి ఎదురు నిలబడమంటారు సార్? షూట్అవుట్ తర్వాత వాడిని ఎందుకు పట్టుకోలేదు? ఎలా పారిపోయాడు? షూట్అవుట్ అవగానే పట్టుకోవాలని మేము అనుకున్నాం సార్. కానీ ఆయన మా నుంచి తప్పించుకుని పారిపోయాడు, పరిగెత్తాడు. మేము ఆయన స్పీడ్ని మ్యాచ్ చేయలేక ఆగిపోయాం సార్. యాక్చువల్గా మేము షూట్అవుట్ షాక్ లో ఉన్నాం సార్. ఏంటి జేడి, తమాషాలుగా ఉందా? సిటీలోని మోస్ట్ ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ మీరు. ఒక ముసలోని పట్టుకోలేకపోయారంటే నమ్మమంటారా? మరి మీరు అవినాష్ వాడి ఫ్రెండ్స్ అమాయకులంటే మేము నమ్మాం కదా సార్. హా, యాక్సిడెంట్ జరిగిన చోట అంతమంది ఉన్నా ఒక్కరు కూడా జరిగింది చూడలేదంటే మేము నమ్మాం కదా సార్. మీ డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ చేశాడంటే మేము నమ్మాం. ఇప్పుడు కొత్తగా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆ ముగ్గురు సిటీలోనే లేరు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇది కూడా నమ్ముతాం సార్. మీకోసం మేము ఇన్ని నమ్ముతున్నాం, మాకోసం మీరు ఏమాత్రం నమ్మలేరా? తప్పు చేస్తున్నావు జేడి. తప్ప ఆల్రెడీ జరిగిపోయింది మినిస్టర్ గారు. మాకు తెలియలేదు, తెలిసి ఇంకో తప్పు జరుగుతుంది. దాన్ని ఆపకుండా చూస్తూ కూర్చుంటామని ఎలా అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ గానే మేం కూడా చేద్దామని అనుకున్నాం సార్. కానీ మీరే మాకు వేరే ఆప్షన్ లేకుండా చేశారు. నేను తలుచుకుంటే ఏమీ చేయలేరు మినిస్టర్ గారు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప మీరింకేం చెయ్యలేరు. కానీ మీ కొడుకుని ఆ కార్తిక్ని కాపాడాలని అనుకుంటే మాత్రం లొంగిపోమని చెప్పండి. లేకపోతే చంపుతానని బెదిరిస్తున్నావా? కృష్ణమూర్తి గారు చంపేస్తారని హెచ్చరిస్తున్నాను. మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఇవాళ మిస్ అయ్యాడు. ప్రతిసారి అదృష్టం మన వైపు ఉండదు కదా సార్. అందుకే చేసిన తప్పు ఒప్పుకుని లొంగిపోమని చెప్పండి. కనీసం కొడుకు జైల్లో ఉంటే చూసుకుంటూ బ్రతికేయచ్చు. సరే, నిజం ఒప్పుకోవడానికి మీకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నా. రాహుల్ని చంపిన బుల్లెట్ నీ గన్ను నుంచే వచ్చిందని నాకు బాగా తెలుసు. పోస్ట్ మార్టం అయ్యాక ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి డీజీపీ ముందు కూర్చుంటా. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక్కసారి మీ ఒంటి మీద యూనిఫామ్ పోతే మీతో ఎలా ఆడుకుంటానో చూపిస్తా. ఏంటి సార్ మీకు అన్నిటికీ అంత తొందర? ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా. రమ్య, ఏంటది? 2 రోజుల ముందు నా గన్ పోయిందని నేను స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. 3 రోజుల ముందు రాహుల్ పర్సు పోయిందని స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ. నా గన్ను కృష్ణమూర్తి గారి దొంగలించారని నాకు కూడా ఇందాకే తెలిసింది సార్. సో మీరు ఆ రిపోర్ట్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఈ కంప్లైంట్ కాపీ తీసుకొస్తా. నో, ఇదంతా అబద్ధం. ఈ కంప్లైంటే అబద్ధం. జడి, పామును ఆడించేవాడు పాము కాటుకే పోయాడన్న సామెత ఈ సిచ్యువేషన్కి చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది కదా.